హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే అండి. ఇవాళ సండే స్పెషల్ వచ్చేసి మేము పచ్చి చేపల ఫ్రై ఎట్లా చేయాలి ఏంటనేది చూపించబోతున్నామండి. సో ఫస్ట్ దానికి ఎట్లా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి ఏంటి అనేది చెప్తానండి. ముందుగా 1 కేజీ చేపలు తీసుకున్నామండి. అక్కడే నీట్గా క్లీన్ చేయించి కొంచెం పీసెస్ కట్ చేయించుకొచ్చాము. సో మళ్ళీ మేము ఇంటికి వచ్చాక నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నామండి. సో దీనిలో కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి చెప్తాను. చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ధనియాల పొడి, లెమన్ జ్యూస్. కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసాం కదండి. సో ఇప్పుడు ఎట్లా మ్యారినేట్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ చిల్లీ పౌడర్ వేసేసుకుందామండి. సో దీనికి వచ్చేసి మేమైతే కొంచెం ఎక్కువ తింటామండి చిల్లీ పౌడర్. కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసేసుకోండి. నెక్స్ట్ తగినంత సాల్ట్, ధనియాల పౌడర్ అండి. చాలా మంచి స్మెల్ వస్తుంది, ముందు నీచు వాసన లేకుండా ఉంటుంది అనమాట చేపలకి. ఇది చాలా ఇంపార్టెంట్ ధనియాల పొడి అనేది మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. జస్ట్ ఇవాళ చేసి పెట్టుకున్నామండి. ఎప్పుడు ముందు చేసి పెట్టుకుంటాం కదా. సో ఇవాళ సండే అనేసి వీక్ మొత్తం వచ్చేలాగా ఇవాళ చేసి పెట్టేసుకున్నాము. చూడండి, లెమన్ జ్యూస్ ఒక కేజీకి ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. లెమన్ జ్యూస్ వేసేసుకుందామండి. చూడండి అన్నీ వేసేసాం కదా, బాగా కలిపేసుకోవాలన్నమాట. మసాలా మొత్తం ముక్కకి బాగా పట్టించుకోవాలి మనము. బాగా కలిపేసుకుంటున్నాం కదండి. బాగా కలిపేసుకొని మనం మ్యారినేట్ చేసుకొని 1 అవర్ లేదా 1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. సో పెట్టుకోవడం వల్ల మనకి పీస్ అనేది గట్టి పడుతుందండి. ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్లో వేసాక కూడా పీస్ అనేది విడిపోకుండా మంచిగా ఉంటుంది. ఒకవేళ టైం ఇంకా మనకి ఎక్కువ ఉంటే ఎక్కువ టైమే పెట్టుకోవచ్చు. టైం లేనప్పుడు జస్ట్ 1 అవర్ అయినా పెట్టుకుంటే సెట్ అయిపోతుందండి. చూడండి, ఫిష్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్లో నేనైతే చాలా కష్టంగా ఫీల్ అయ్యాను. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా కొద్దిగానే ఉంటాయండి, ఎక్కువేం అవసరం లేదు. సో ఫిష్ ఫ్రై అనేది ఇంకా చాలా టైప్స్గా చేయొచ్చు. ఫస్ట్ ఇది ఒకటి చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకా మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అనేసి అవన్నీ చెప్తానండి. సో ఇప్పుడు టైం వచ్చేసి మేము నైట్ చేసుకుంటున్నామండి. 6:30 అట్లా అవుతుంది టైం వచ్చేసి. ఒక 7కి లోపల ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 8:30కి అట్లా తీసేసి చేసేసుకోవచ్చండి నీట్గా. చూడండి, ముక్క చాలా బాగుంది. చూడండి, మొత్తం మ్యారినేట్ చేసేసాను. చూడటానికే చాలా బాగుంది కదండి. ఇది మొత్తం ఏం చేద్దామంటే ఒక చిన్న బాక్స్లో మంచిగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. సో 1 అవర్ అయ్యాక ఎట్లా ఉంది ఏంటి అనేది చూపిస్తానండి, ఎట్లా చేసుకుందాము. మ్యారినేట్ చేయడం అయిపోయింది కదండి. సో బాక్స్లో పెట్టేసుకుందాం. చూడండి నీట్గా. మ్యారినేషన్ అయిపోయింది కదండి, బాక్స్లో పెట్టేశాను. సో ఇప్పుడు ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము.
ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. ఒక గంట అయ్యాక బయటకు తీసి ఫ్రై చేసేద్దామండి. ఎట్లా చేస్తానో చూపిస్తాను. చూడండి అండి, మ్యారినేట్ చేసాం కదా ఫిష్ 1 అవర్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసి. 1 అవర్ నెక్స్ట్ తీసాము. మసాలా బాగా పట్టింది చూడండి అండి. ఇప్పుడు మనం ఎట్లా ప్రాసెస్ ఎట్లా చేద్దాము ఏందనేది చూద్దాము. గ్యాస్ ఆన్ చేశానండి, ప్యాన్ పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఆయిల్ పోసేసుకుందాము. ఆయిల్ పోసేసుకున్నాం కదండి. ఫిష్ ఫ్రైకి మనం ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ పోసుకోవద్దు, కొంచెమే పోసుకోవాలండి. ఎందుకంటే అది మళ్ళీ యూస్ చేయడానికి మనకు అవ్వదు. అందుకని జస్ట్ మనం ఒక పీస్ హాఫ్ మునిగే వరకు వేసుకుంటే చాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కుతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి, వేసేసుకుందాము పీసెస్. ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మనం ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన అంతా ఉడికిపోతుంది కానీ లోపలంతా పచ్చిగానే ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల వరకు బాగా కుక్ అయిపోతుందండి. ఒకసారి తిప్పేసుకుందామండి. వెనక్కి తిప్పేసుకున్నానండి. మొత్తం ఫిషెస్ మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకున్నాము. ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి అయ్యేటప్పటికి. రెండు మూడు నిమిషాలకి తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటూ పోతూ ఉంటుంది, కింద అతుక్కుపోతూ ఉంటుంది. అట్లా అతుక్కోకుండా ఉండడానికి మనం తిప్పుకుంటూ ఉండాలి. చూడండి అండి, బాగా కుక్ అయ్యాయి. 10 to 15 మినిట్స్ తీసుకుంది. తీసేసుకుందాం ఇంకా వీటన్నిటిని. తీసేసానండి. చూడండి చాలా బాగున్నాయి, బాగా కుక్ అయ్యాయి, మంచి కలర్ వచ్చింది చూడండి అండి. నెక్స్ట్ ఉన్నాయి కూడా వేసేద్దాము. వేసేసి మిగతాయి మొత్తం చూపిస్తానండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో మర్చిపోయి కూడా పెట్టుకోవద్దు, మొత్తం మాడిపోయి లోపల కుక్ అవ్వదండి. చాలా టైం టేకింగ్ అనమాట, నిదానంగా వేయించుకోవాలి మనం బాగా. చూడండి సెకండ్ టైం కూడా బాగా కుక్ అయిపోయింది. తీసేద్దాము ఇవి కూడా. అలా వచ్చింది అతుక్కోకుండా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుందండి. చూడండి, లాస్ట్ టైం హోమ్ టూర్ అప్పుడు చూపించాం కదా మీకు చెట్లు. ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనేసి మల్లె చెట్టు మొత్తము ఆకులన్నీ దూసేసామండి. కొత్తగా ఆకులు వచ్చాయి చూడండి, మొగ్గలు బాగా వస్తున్నాయి, స్టార్ట్ అయ్యాయి అన్నమాట మొగ్గలు. ఇదిగో చూడండి చాలానే వచ్చాయి. పుదీనా చూడండి బాగా వచ్చింది. మొన్న చిన్న మొక్క కదండి, ఇప్పుడు కొంచెం బాగా అల్లుకుంది.
చుక్కమల్లి అండి. అప్పుడు చాలా చిన్న చెట్టు ఉంది కదా, ఇప్పుడు కొంచెం బాగా పెద్ద అయింది. చూడండి పూలు కూడా వస్తున్నాయి చుక్కమల్లకి. కొన్ని ఇచ్చుకొని కింద పడిపోయాయి ఇక్కడ. మెంతులండి మొన్న చూపించినప్పుడు మీకు చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఒకసారి పప్పు కూడా చేసాము, మళ్ళీ వచ్చాయండి ఇక్కడ. ఇవి వచ్చేసి పాలకూర అండి. ఇవి వచ్చేసి బెండకాయ మొక్కలండి. చూడండి బాగా వచ్చాయి బెండకాయ మొక్కలు. ధనియాలు పోసామండి. కొత్తిమీర చూడండి చాలా బాగా వచ్చింది, చాలా ఫ్రెష్గా ఉంది. ఇవి చూడండి శనక్కాయలు పోసాము, బాగా వచ్చాయి చెట్టు. ఇవి మొత్తం ఇక్కడ గోగులు పోసేసామండి, బాగా వచ్చాయి. కొన్ని పెద్ద అయ్యాయి ఇంతకుముందు పోసినవి, ఇప్పుడేమో చిన్నగా ఉన్నాయండి ఇప్పుడు పోసినవి. చూడండి బీరకాయ విత్తనాలు వేసాము, బాగా వచ్చాయి చెట్లు. ఇంకా అల్లుపిద్దాం అనేసి ఇట్లా పుల్లలు బాతామండి. కొంచెం తీగలు కూడా వేసాయి. చూడండి ఫైనల్గా మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఎట్లా ఉంది ఏంటో చెప్పండి. మంచి కలర్ వచ్చింది. సో మీకు ఎట్లా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.